ప్రైజ్ లార్డ్. అరుణోదయ వాక్యపట్నానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి 62వ రోజుకి అరుణోదయ వాక్యపట్నం నడిపించిన దానికి స్తోత్రాలు. ఈ దినము మనము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3-4 అధ్యాయాలు మనం దేవుని యొక్క వాక్యపట్నం చేద్దాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నిత్యము వేలాది దూతలతో పరిశుద్ధుడని గాన ప్రతి గానలతో పొగడబడుతున్న మా తండ్రి, నీకే స్తోత్రము తండ్రి. గతించిన రాత్రంతయు మాకు మంచి సుఖత దయచేసి మరొక దినము మా జీవితంలోకి అనుగ్రహించిన విధానానికే వందనాలు ప్రభా. ఈ దినము అరుణోదయంలో లేచి నీ యొక్క వాక్యము చదవడానికి ఇచ్చిన కృపకే స్తోత్రములు తండ్రి. ఈ దినము కొరింథీయులకు రాసిన పత్రిక 3-4 అధ్యాయాలు చదువుతుండగా తండ్రి, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని వెలిగించమని అడుగుతున్నాం తండ్రి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఈ దినము మాకు కావలసిన వాక్యము చేత మమ్మల్ని సరిచేసి మమ్మల్ని ఆత్మీయంగా నిలబెట్టమని అడుగుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నంతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటిదిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయివానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని అని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైన ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడను తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. జ్ఞానులను వారి కుయుక్తులో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుషులందు అతిశయింపకూడదు. సమస్తమును నీవి. పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను,
లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతం మందున్నవైనను రాబోవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. 4వ అధ్యాయము. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై యుండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడును. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనములయందు రాసివిన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగుకున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్ల మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండి పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమీ కొదవలేక తృప్తిరైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులు మగునట్లు మీరు రాజులవుట నాకు సంతోషమే కదా. మరణ దండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకు దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నాము, నిలువారమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపరుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చు కొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికీ వెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మిమ్మను సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్నవారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగును తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకును విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘంలోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తిని తెలుసుకొందును. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావలెనా? దేవుడు ఈ యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ దినము అరుణోదయ వాక్య పట్టణంలో ప్రభువా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3-4 అధ్యాయాలు చదవడానికి ఇచ్చిన కృపకే స్తోత్రములు తండ్రి. ఈ 2 అధ్యాయాలు ఉన్న ఆ యొక్క వాక్యాన్ని ప్రభువా చదువుతుండగా తండ్రి మమ్మల్ని మీరు సరిచేశారు. మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిన విధానికే వందనాలు ప్రభువా. అలానే తండ్రి ఈ దినమంతా మేము చేస్తున్న ప్రయత్నంలో, పనుల్లో, అన్ని విషయాల్లో మాకు తోడు సహాయం అనుగ్రహించమని అడుగుతాం. తిరిగి రేపు ఉదయం 5 గంటలకి
అరుణోదయ వాక్య పట్టణంలో కలుసుకునే కృప మాకు అందరికీ అనుగ్రహించుకున్నారు. మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.